శ్రీరామచంద్రుడు ఆర్తితో రామా అని పిలిస్తే చాలు కరుణించే దయాసింధు. 1640వ సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి అయిన ఇమాం బేగ్ మండు వేసవిలో సిద్ధవటం కోటకు వెళుతూ ఒంటిమిట్ట చెరువు వద్ద సేద తీరాడు. ఒంటిమిట్ట శ్రీరాముని మహిమను స్వయంగా పరీక్షించాలని ఆలయ తలుపులను మూసివేసి ఏకాంతంగా స్వామి సన్నిధికి చేరి, ఓ రఘురామ, ఏకశిలా నగరధామ, కోదండరామ అని 3 సార్లు పిలువగా, 3వసారి మృదుమధురమైన శ్రీరాముని వాక్కుగా ఓం అని ముమ్మార్లు పలికారు. ఆనందభరితుడైన నవాబు శ్రీరాముని దర్శించి స్వామివారి తీర్థగోష్ఠికి ఆగ్నేయ దిశగా బావిని త్రవ్వించి ఆలయ ప్రాకారానికి శిఖరాలను ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ మనం ఈ ఇమాం బేగ్ బావిని చూడవచ్చు.